హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైనటువంటి పథకం తీసుకొని వచ్చాను. ఇది చాలా వరకు నేనే ఆశ్చర్యపోయాను ఈ పథకం గురించి విని. దీని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. చాలా వరకు ఈ మధ్య కాలంలో బ్యాంకులో డబ్బు డిపాజిట్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. చాలామంది రైతులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, మధ్యతరగతికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఈ బ్యాంకులో డబ్బు జమ చేసుకోవడము లేదా ఆదా చేసుకోవడము అనేటువంటిది చాలా వరకు మానేస్తున్నారు. దేనికి ఈ కారణము అని చెప్పేసి నేను చాలా వరకు ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక అద్భుతమైనటువంటి పథకము నాకు కనిపించడం అనేది జరిగింది. అయితే ఈ పథకం వచ్చేసి పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి పథకం. 5 సంవత్సరాల యొక్క డిపాజిట్తో మీకు ఈ ఖాతాను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ స్కీమ్ పేరు వచ్చేసి పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ ఖాతాగా పథకాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది ప్రభుత్వం. మీరు 1, 2, 3, 5 సంవత్సరాల వరకు దీంట్లో మీరు డబ్బుని డిపాజిట్ చేసి మీరు 5 సంవత్సరాల వరకు దీనిని మీరు ఉంచాలి. అయితే దీనిని ఉంచడం ద్వారా మీకు వడ్డీ అనేది రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మీకు ట్యాక్స్ అనేది పూర్తిగా మినహాయించడం అనేది జరుగుతుంది. మీరు 10,000 డిపాజిట్ చేస్తే మీకు 7.5 వంతు వడ్డీ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు 10 లక్షల రూపాయల యొక్క అమౌంట్ని మీరు ఈ పోస్ట్ ఆఫీస్లో మీరు డిపాజిట్ చేసినట్టయితే మీకు 5 సంవత్సరాల తర్వాత 4,49,948 రూపాయల మొత్తం మీకు రావడం అనేది జరుగుతుంది. నిజంగా ఈ పథకం చాలా మధ్యతరగతి వారికి, నిరుపేద వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. 10,000 రూపాయల డిపాజిట్తో ఈ పథకము మీకు ప్రారంభించడం అనేది జరిగింది. కాబట్టి ఎవరైతే మీరు డబ్బుని ఆదా చేసుకోవాలి, మీ యొక్క ముందు తరాల వారికి, మీ పిల్లల భవిష్యత్తు కోసము, చదువు కోసము, ఆడబిడ్డల పెళ్ళిళ్ళ కోసము ఎవరైతే డబ్బుని దాచుకోవాలి అనుకుంటున్నారు వారు ఈ పోస్ట్ ఆఫీస్ పథకం ద్వారా వెళ్ళి మీరు ఈ పథకం కోసము మీరు అప్లై చేసుకోండి. అదేవిధంగా మీరు పోస్ట్ ఆఫీస్లో డబ్బుని మీరు ఆదా చేసుకోండి.